మీరు గనక సామ్‌సంగ్ ఫోన్ కొందామనుకుంటున్నా, లేకుంటే మీ దగ్గర ఆల్రెడీ కొత్తగా స్మార్ట్ ఫోన్ సామ్‌సంగ్‌లో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుక్కొని ఉన్నా గూడా, ఈ ఫీచర్స్ రెగ్యులర్‌గా నేను ఒక సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ ఓనర్‌గా నేను చెప్తున్నా. సో, ఇవి ఖచ్చితంగా మీకు రెగ్యులర్ లైఫ్‌లో ఖచ్చితంగా హెల్ప్ అయ్యే ఫీచర్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లాగే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ లిస్ట్‌లో మనకు వచ్చేదేందంటే మాక్సిమం చాలా యూజ్‌ఫుల్ ఫీచర్. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్‌లో ఉంటుంది. కానీ మన సామ్‌సంగ్ ఫోన్‌లో ఏందంటే ఇంకా ఫాస్ట్‌గా యాక్టివేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అదేం ఫీచర్ అంటే గూగుల్ లెన్స్ సంబంధించిన సర్కిల్ టు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇది ఎట్లా పనిచేస్తదంటే నార్మల్‌గా అయితే ఏ ఫోన్‌లో అయినా సరే దీన్ని యాక్టివేట్ చేయాలంటే మీరు గూగుల్ అప్లికేషన్ గూగుల్ లెన్స్ ఓపెన్ చేయడమా, లేకుంటే గూగుల్‌లో గూగుల్ పోయి క్రోమ్‌లోకెళ్ళి గూగుల్ లెన్స్ అని సెర్చ్ చేయడమా, లేకుంటే కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ లెన్స్‌ని వెతుక్కోవడము ఇదంతా పంచాయతీ ఉంటుంది గదా! కానీ సామ్‌సంగ్ ఫోన్‌లో అదంతా అవసరం జస్ట్ హోమ్ బటన్ పైన జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి చాలు. గూగుల్ లెన్స్ యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయిన వెంటనే మీ స్క్రీన్ మీద ప్రెజెంట్ ఏదైతే ఉందో అదంతా క్యాప్చర్ అయి ఉంటుంది కాబట్టి జస్ట్ దాని మీద సర్కిల్ చేస్తే చాలు, లేకుంటే బాక్స్ గీసినా చాలు, లేకుంటే ఏదో ఒకటి ర్యాండమ్‌గా ఒక డ్రా చేసినా చాలు. దానిపైన అది ఒక స్క్వేర్ బాక్స్ తీసుకొని దాని మందం రిజల్ట్ సెర్చ్ చేస్తే విజువల్ మ్యాచెస్ చేస్తే, లేకుంటే ఆ ప్రోడక్ట్ మీదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాచ్ గానీ, ఫోన్ గానీ, ఆ ఫోన్‌లో అంటే మీ స్క్రీన్‌లో ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని మీద సర్కిల్ చేస్తే దానికి సంబంధించిన డేటా అనేది లైక్ వెబ్‌సైట్‌లో మనకు నార్మల్ సెర్చ్ చేస్తాం కదా! ఆ విధంగా చూపిస్తే రిలేటెడ్ ఇమేజెస్, విజువల్స్ ఇంకా మన గూగుల్ సంబంధించిన జెమినీ ఏఐ కూడా ఉంటుంది కదా! మన క్రోమ్‌లో. సో, అది కూడా చెప్తాదన్నమాట దీని డేటా ఏందనేది. సో, బై దట్ దాని గురించి మీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ తెలుసుకోవచ్చు. సెక్యూర్ ఫోల్డర్ అనేది ఏంటంటే సామ్‌సంగ్ ఫోన్‌లో ఉండే ఒక అప్లికేషన్ ఇది యాక్చువల్లీ. సో, ఈ అప్లికేషన్ దేనికోసం అంటే మీరు ఏదైనా సరే అప్లికేషన్‌ని హైడ్ చేసుకోవచ్చు. దానికోసం అయితే పనికొస్తది. సో, ఈ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ ఏందంటే మీరు మెయిన్ గ్యాలరీలో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక పిక్చర్ ఉందనుకోండి. ఆ పిక్చర్‌ని మీరు డైరెక్ట్ సెక్యూర్ ఫోల్డర్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఏదైతే మీ ప్రైవేట్ డాటా అంటే మీ ప్రైవేట్‌గా ఉన్న ఒక పిక్చర్ లేకుంటే ఏదైనా డాక్యుమెంట్ ఏదైనా మీ గ్యాలరీలో సేవ్ అయ్యి ఉంటే దాని మీద సెక్యూర్ ఫోల్డర్‌లో ఒక గ్యాలరీ అనే అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా సెక్యూర్ ఫోల్డర్ నుంచెల్లి మీరు ఆ ఫైల్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో, మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే చాలా సెక్యూర్‌గా ఉండడానికి ఇట్లాంటివి పనికొస్తాయి. బై ద వే మీరు అప్లికేషన్స్ కూడా మీరు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు సెక్యూర్ ఫోల్డర్ అప్లికేషన్‌లో. దీనికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా సెక్యూర్ ఫోల్డర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు అప్లికేషన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అడుగుతుంది. ఏదైనా పాస్వర్డ్ అయినా గాని, ఏదైనా ప్యాటర్న్ అయినా గాని క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దట్స్ ఇట్. సో, మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది ఒకటి. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకేందంటే అప్లికేషన్స్ మీరేదైతే హైడ్ చేయాలనుకుంటున్నారో వాటిని జస్ట్ క్లిక్ చేయండి. దాని పట్ల మీరేమవుతుందంటే అప్లికేషన్ హైడ్ అయితే అవ్వదు. కాకపోతే ఏందంటే ఒక క్లోన్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌ని యాడ్ చేసుకున్నారనుకోండి. లేకుంటే గూగుల్ టీవీ లేకుంటే ఏదైనా అప్లికేషన్. దాన్ని యాడ్ చేసుకుంటే మీకు కొత్త క్లోన్ అప్లికేషన్ ఇస్తుంది. మీరు ఫ్రెష్‌గా లాగిన్ అయ్యి అప్లికేషన్‌లో అకౌంట్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఈ విధంగా అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో, బై ద వే మీరు అప్లికేషన్ మీరు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. పైన మీరు 3 డాట్స్ మెనూలోకెళ్ళిపోతే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఐకాన్ మార్చుకోవచ్చు. లేకుంటే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్‌లోకెళ్ళిపోతే ఈ అప్లికేషన్ మీరు డైరెక్ట్‌గా హైడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అప్లికేషన్ మీకు అంటే అప్లికేషన్ ఐకాన్‌లో మీకు యాప్ అయినా కనిపించదు. సో, ఇట్లా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మీకు కనిపించాలంటే సెట్టింగ్స్‌లోకెళ్ళి సెక్యూర్ ఫోల్డర్‌ని సెర్చ్ చేయండి. దాంట్లో మీకు అప్లికేషన్ హైడ్ అంటే మీకు ఆప్షన్ ఉంటుంది. సెక్యూర్ ఫోల్డర్‌కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే షో అని క్లిక్ చేయండి. మళ్ళీ మీకు అప్లికేషన్ అనేది విజిబుల్ అవుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేప్పటికి ఏందంటే ఆటో బ్లాకర్ అన్న ఫీచర్ మీకు ఎట్లా హెల్ప్ అవుతుందంటే మీరు ఏదైనా సరే ఏదైనా రైల్వే స్టేషన్‌లో గాని, ఏదైనా బస్ స్టాండ్‌లో గాని ఛార్జింగ్ పెట్టుకున్నా సరే ఈ మధ్యలో ఏందంటే దాని నుంచి కూడా మీకు మాల్‌వేర్ అటాక్స్ అయితే అవుతున్నాయి కాబట్టి సో, మీకు తెలవదు కదా! అట్లాంటియి మీకు ఫోన్‌లోకి ఎట్లా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అనేది. సో, మీకేందంటే ఆటో బ్లాకర్ ఆన్ ఉండడం వల్ల ఏదైతే మనకు ఇట్లా హార్మ్‌ఫుల్‌గా ఉంటాయో బయట సోర్స్ నుంచి వచ్చేటివి గాని, లోపల నుంచి మీరు డౌన్‌లోడ్ చేసిన ఏదైనా సాఫ్ట్‌వేర్ నుంచి గాని రానివ్వకుండా అయితే మీకు ఆటోమేటిక్‌గా అది బ్లాక్ చేసేస్తదన్నమాట. అట్లాంటి అటాక్ గాకుండా. చాలా సెక్యూర్ ఉండడానికి ఈ ఫ్యూచర్ మీ సెట్టింగ్‌లో అయితే మీరు ఆటో బ్లాక్‌ని సెర్చ్ చేసి ఎనేబుల్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఇప్పటికేందంటే సామ్‌సంగ్ గ్యాలరీలో ఒక మంచి ఏఐ ఫీచర్స్ ఉంటాయి. గ్యాలరీలోనే కాదు మాక్సిమం సామ్‌సంగ్ ఏంటంటే ఇప్పుడు ఏఐ మనకి లైక్ జెమినీ ఉంది, లైక్ సర్కిల్ టు సెర్చ్ ఉంది. ఇంకా కొన్ని గ్యాలరీలో కూడా కొన్ని సామ్‌సంగ్ సంబంధించిన ఏఐ ఫీచర్స్ ఉంటాయి. సో, ఈ గ్యాలరీ గురించి మాట్లాడాలంటే చాలా ఇంకా మంచిగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కొన్ని మంచి ఫీచర్స్ ఉంటాయి. లైక్ వాట్సాప్‌లో చిన్న చిన్న ఫీచర్స్ కూడా దీంట్లో ఉంటాయి. వాట్సాప్ ఫీచర్ ఎట్లా అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ సామ్‌సంగ్ గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్ ఉందా? మీ దగ్గర గ్యాలరీ ఉంది. సామ్‌సంగ్ ఫోన్ ఉంది. సామ్‌సంగ్ గ్యాలరీ కూడా ఉంది దాంట్లో. ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి ఏదైనా పిక్చర్ మీరు లాంగ్ ప్రెస్ చేయండి. అది పాపప్ అయిపోతుంది. మీరు కాపీ చేసుకోవచ్చు. లేకుంటే దాన్ని ర్యాండమ్‌గా తీసి వేరే అప్లికేషన్‌లో నుంచి డైరెక్ట్‌గా మీరు షిఫ్ట్ చేసేసి ఒక స్టిక్కర్‌లా పంపించొచ్చు. లేకుంటే వాట్సాప్‌లో పంపించొచ్చు. నేను ఎక్కువ ఫన్‌గా యూజ్ చేస్తా ఉంటా ఇది.
దాన్ని పాపప్ చేసి ఏదైనా పిక్చర్‌ని దాన్ని మీరు వాట్సాప్‌లో ఒక స్టిక్కర్‌లా క్రియేట్ చేసుకొని వాట్సాప్‌లో పంపుకోవడం లాంటివి ఇట్లాంటివి చేసుకోవచ్చు. లేకుంటే ఇంకో ఫ్యూచర్ ఉంటుంది. మనకు నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్‌గా ఒక ఫ్యూచర్ ఒక సెల్ఫీ తీసుకున్నాననుకున్నా. సెల్ఫీ ఆర్ ఫోటో పర్సన్‌ని తీశాను. ఎవరినో ఒక పర్సన్ ఒక ఫోటో తీసినానో లేకుంటే నాకు నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను అనుకుందాం. తీసుకున్న సెల్ఫీ ఏందంటే ర్యాండమ్‌గా దాన్ని క్వాలిటీ ఇంకెంత ఎన్హాన్స్ చేసి మంచిగా చేయాలనుకుంటే జస్ట్ వన్ క్లిక్‌తోనే జస్ట్ మీ సామ్‌సంగ్ గ్యాలరీ ఓపెన్ చేసి మీరు ఏదైతే పిక్చర్ తీసుకున్నారో దాన్ని ఓపెన్ చేసుకొని జస్ట్ పైకి స్వైప్ చేస్తే మీకు రీమాస్టర్, ఎరేజ్ రిఫ్లెక్షన్స్ అండ్ కొన్ని ఇట్లా లైక్ రిమూవ్ షాడోస్ అని కొన్ని సజెషన్స్ వస్తాయి. అంటే పిక్చర్‌కి సంబంధించిన సజెషన్ ఆ ఏఐ అని ఆటోమేటిక్‌గా ఇస్తది. మాక్సిమం రీమాస్టర్ వస్తది అన్నిటికి. ఏదైనా ఇంకెక్కువ రిఫ్లెక్షన్ షాడోస్ ఉంటే అప్పుడు కూడా సజెషన్ ఇస్తది. సో, రీమాస్టర్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా సామ్‌సంగ్ గ్యాలరీలో ఉన్న ఏఐ ఫీచర్ కాస్త దాన్ని చిన్నపాటి ప్రాసెసింగ్ చేసి కొంచెం టైం తీసుకొని టైం అంటే ఎక్కువ టైం ఏం పట్టదు. చిన్న టైమే పడతది కాస్త టైం. ఆ ఫోటోని కొంచెం ఇంకింత ఎన్హాన్స్ చేస్తే డీటెయిల్స్ యాడ్ చేయడం లాంటివి. కలర్ సాచురేషన్ కొంచెం పెంచి మంచిగా అయితే అవుట్‌పుట్ ఇస్తదన్నమాట. లేకుంటే బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఇట్లాంటివి కూడా సజెషన్ ఇస్తా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు. సో, ఇట్లాంటి కొన్ని ఏఐ ఫీచర్స్‌తోనైతే మీరు సామ్‌సంగ్‌లో తీసుకున్న ఫోటోస్ ఇన్‌స్టాంట్‌గా ఎడిట్ చేసుకోవచ్చు విత్ ఏఐ. అండ్ ఫైనల్లీ మనకు సామ్‌సంగ్ వాలెట్స్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ మీకు ఏం చేస్తుందంటే మీకు పర్సనల్‌గా మీకు డిజిటల్ వాలెట్ లాగా అప్లికేషన్. మీరు ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని లేకుంటే మీ ఫోన్‌లో యూపీఐ ఐడీ గాని ఈ సామ్‌సంగ్ వాలెట్ అనే అప్లికేషన్ మీరు లాగిన్ అయ్యి దాని డీటెయిల్స్ ఇచ్చేసారంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎక్కడైనా పోలీస్ వాళ్ళు రోడ్ మీద ఆపేసినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఇట్లాంటి ఆర్‌సీ కార్డ్ అడుగుతారు కదా! మీరు ఎట్లాగో ఈ సామ్‌సంగ్ వాలెట్ అప్లికేషన్‌లో లాగిన్ అయ్యి ఉన్నారు కాబట్టి దాని డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి మీరు దాని నుంచి కూడా డైరెక్ట్ చూయించొచ్చు. లేకుంటే మీకు డౌట్ ఉంటే డైరెక్ట్ మీ ఫిజికల్ వాలెట్ కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. అంటే ఫిజికల్ కార్డ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. లైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఆర్‌సీ కార్డ్. సో, ఇట్లా మీరు లాగిన్ చేసుకుంటే మీకు ఒక సేఫ్ సైడ్ ఉంటుంది. బై ద వే ఈ సామ్‌సంగ్ వాలెట్ అప్లికేషన్ డైరెక్ట్‌గా మీరు గెస్చర్స్ ఆప్షన్ ఉంటుంది. మీరు హోమ్‌కైనా గాని, లాక్ స్క్రీన్‌కైనా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు హోమ్ స్క్రీన్‌కెళ్ళి డైరెక్ట్ స్వైప్ చేసినా మీకు ఆటోమేటిక్‌గా వాలెట్స్ యాక్టివేట్ అవుతాయి. బై ద వే లాక్ స్క్రీన్‌లో కూడా మీకు పైకి స్వైప్ చేసినా కూడా మీకు వాలెట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫీచర్. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది గాయ్స్ మీకు వీడియో వచ్చేప్పటికి మీకు నచ్చితే పక్కా ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే కామెంట్ చేయండి మీ ఒపీనియన్‌ని. సో, వేరే వీడియోలో కలుసుకుందాం.